తెలంగాణలోని పేద రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఫారెస్ట్ భూముల మధ్య గట్ల పంచాయతీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే సర్వే నిర్వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మంచిర్యాలలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేద రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాగు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సదస్సులో ఎంఆర్ఓ స్థాయి అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి ₹1 ఖర్చు లేకుండా భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అన్యాక్రాంతానికి గురైన పేద భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని అర్హులైన పేదలకే పంచుతుందన్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రెవెన్యూ అధికారులు ఈ చట్టాన్ని రైతులకు నిజమైన సహాయకుడిగా మార్చాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను నిల్వ దోచుకుందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఈ చట్టం కోసం తమ అధికార బృందం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని ఉత్తమ అంశాలను గ్రహించి భూభారతి రూపొందించామన్నారు. ఈ చట్టాన్ని తయారు చేయడానికి దాదాపు 6 నెలల సమయం పట్టిందన్నారు. మొదటి దశలో 4 మండలాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామా కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని, 2026 చట్టంలో సాదా బైనామా అంశాన్ని చేర్చలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు.